నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. అయితే ఇప్పుడు లావణ్య పెట్టిన కేసు వల్ల రాజ్ తరుణ్కి అయితే 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇందులో ఏంటంటే నాన్ బెయిలబుల్ కేసు కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. సో ఇంకా ఈ కేసు గురించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ రాజ్ తరుణ్, లావణ్యల ఇష్యూ అయితే రోజు రోజుకి కొన్ని కొత్త ట్విస్టులు అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రాజ్ తరుణ్కి ఇప్పుడు లావణ్య పెట్టిన కేసుల వల్ల 10 ఏళ్ల జైలు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. అందులో నాన్ బెయిలబుల్ కేసులు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏంటంటారు, అసలు ఏం జరుగుతుందంటారు? రాజ్ తరుణ్, లావణ్య సంబంధించినటువంటి కేసు చూస్తూ ఉంటే రోజుకో ట్విస్ట్ అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. మనం మొదటి నుంచి కనుక చూస్తే లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ మీద నన్ను మోసం చేశాడు అని చెప్పేసి కేసు పెట్టడము, అలాగే మాల్వి మల్హోత్రా తను చేస్తున్నటువంటి ఒక సినిమా హీరోయిన్ తోటి సంబంధం పెట్టుకున్నాడు. సో నన్ను వదిలేసి ఆమెతో తిరుగుతున్నాడు, ఆమె బ్రదర్ కూడా నన్ను బెదిరిస్తున్నాడు, వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది అని ఇట్లా ఆమె కేసు పెట్టడం అనేది ఒక సంచలనంగా మారింది. సో ఆ తర్వాత చూస్తే రాజ్ తరుణ్ మళ్ళీ అంటే తను బయటకు వచ్చి నేను ఈ విషయాన్ని లీగల్గానే ఎదుర్కొంటాను అని చెప్పేసి, సో నేను యాక్చువల్గా ఆమెను మోసం చేయలేదు, ఆమె నన్ను మోసం చేసింది, ఆమె ఒక పెద్ద డ్రగ్ వ్యాపారం చేస్తాను ఇట్లాంటి ఏవో మాట్లాడాడు. తను కూడా నేను ఈ విషయాన్ని లీగల్గానే ఎదుర్కొంటానని చెప్పి తను చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ మాల్వి మల్హోత్రా సీన్లోకి వచ్చింది. ఆమె వచ్చి అసలు నాకు వాళ్ళిద్దరూ అయితే నా మధ్యలో నన్ను ఎందుకు లాగుతారు, నాకేం సంబంధం లేదు, రాజ్ తరుణ్కి నాకు ఎలాంటి అనుబంధం లేదు, ఓన్లీ ప్రొఫెషనల్గానే మేము ఆ సినిమాలో కలిసి నటించాం, అంతమించి మా మధ్య ఏమీ లేదు అని చెప్పేసి ఆమె చెప్పింది. మళ్ళీ తనే వచ్చి మళ్ళీ ఇంకోసారి అదే మాల్వి మల్హోత్రా మరో కేసు కూడా పెట్టింది. తను నా బ్రదర్కి ఆమె మెసేజ్ పంపిస్తుంది, థ్రెటింగ్ మెసేజ్ పంపిస్తూ ఉంది, చాలా ఇబ్బందులు గురి చేస్తా, టార్చర్ పెడతామని చెప్పేసి మళ్ళీ పెట్టింది కేసు. సో ఆ తర్వాత నిన్నటి డెవలప్మెంట్ మళ్ళీ మరోసారి అమ్మాయి లావణ్య మరోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రెండోసారి ఇంకో ఫిర్యాదు చేసింది. దాంట్లో అంటే ఈ లోపల ఏమైంది, ఒక ఆడియో బయటకు వచ్చింది. సో అందులో రాజ్ తరుణ్ ఉన్నాడు ఆ వాయిస్లో, అట్లాగే అమ్మాయి ఉంది, లావణ్య ఉంది, అట్లాగే అదే మస్తాన్ సాయ్ అనే ఇంకొక అతను కూడా ఈ సీన్లో యాక్చువల్గా, ఎందుకంటే రాజ్ తరుణ్ ఆల్రెడీ అతని విషయం బయట పెట్టాడు, నా ఒక్కడితోనే కాకుండా నేనే కాదు తను మస్తాన్ సాయ్ అనే వ్యక్తితోటి ఉంది, అందు గురించి నేను బయటకు వచ్చేసాను చూసి తట్టుకోలేకని అతను ఆల్రెడీ రివీల్ చేశాడు. సో ఈ మస్తాన్ సాయి వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతుందో, ఫోన్ సంభాషణ అవన్నీ కూడా లీక్ అయ్యాయి. అందులో ఆమె మాట్లాడిన తీరు అది చాలా అంటే ఒక డ్రింక్ చేసిన స్థితిలో ఆమె మాట్లాడినట్టుగా మనకు లీక్ అయినటువంటి ఆడియో ద్వారా మనకు తెలిసింది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టిన ఏదైతే ఆ కేసులో తనకు అబార్షన్ చేయించాడనే విషయం కూడా ఈ రెండో కేసులో ప్రస్తావన చేసింది. అది కూడా ఒకసారి కాదు 2 సార్లు జరిగింది. ఎందుకంటే 2014లో మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాము, ఆ తర్వాత 2 నెలలకే నాకు గర్భం వచ్చింది, నేను ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయించాడు, మళ్ళీ 2016లో రెండోసారి కూడా నాకు అబార్షన్ చేయించాడు రాజ్ తరుణ్ అని ఇవన్నీ కూడా ఆమె చెప్పుకొచ్చింది. సో ఇప్పుడు నన్ను వదిలేసి నన్ను మోసం చేసేసి వదిలిపోయాడు అని చెప్పేసి ఆమె ఏదైతే చెప్పిందో అవి ఒకటి మోసం చేయటం కింద, అలాగే పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అలాగే ఆమెకి అబార్షన్ చేయించడం, ఇట్లాంటి ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు, ఆమె రక్షణ కల్పించే చట్టాలు ఉన్నాయి. సో 420 కేసు మనకు తెలుసు మోసం చేయటం అనేది. ఈ కేసుతో పాటు 506 అనే ఒక కేసు, అట్లాగే 493 అనే కేసు. ఈ 493 ఏంటి, ఇది నాన్ బెయిలబుల్. సో మోసం చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వాడుకొని వదిలేయటం అనేది వస్తే దానికి తీవ్రమైన నేరంగా దాని కింద పరిగణించి అది నాన్ బెయిలబుల్ చట్టం కింద వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి కేసుల కింద ఇప్పుడు ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సో ఈ 493 కింద ఒకవేళ నేర నిరూపణ ఆధారాలు కనుక ఉండి నేర నిరూపణ అయితే రాజ్ తరుణ్కి కనీసం 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష కనీసం
అంతకంటే ఎక్కువ విధించవచ్చు. మ్మ్. కనీసం 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు ఈ రెండోసారి తను ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో ఆ లావణ్యాన్ని ఆమె, ఇప్పుడు రాజ్ తరుణ్ నిజంగా చాలా చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తూ ఉంది. సో అతను ఎలా దీని నుంచి బయటపడతాడు, ఆమె సమర్పించిన ఆధారాలు, ఎందుకంటే అబార్షన్కి సంబంధించి ఆమె చాలా కీలకమైనటువంటి ఆధారాలు సమర్పించారు. సో అది అందులో రాజ్ తరుణ్ ప్రమేయం ఉందని చెప్పేసి ఆమె అందజేసినటువంటి ఆ సాక్ష్యాల ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండయి అని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రాథమికంగా నిర్ధారించారు. అక్కడ A1గా అతన్ని ఈ కేసులో చేర్చారు. పైగా ఎవరైతే ఈ మాల్వి మల్హోత్రా ఆమె తమ్ముడు బ్రదర్ ఉన్నారో వాళ్ళని, మాల్వీని A2గా, ఆమె సోదరుణ్ణి A3గా ఈ కేసులో వాళ్ళు నిందితులుగా చేర్చారు. సో ఇప్పుడు పోలీసులు ఈ కేసును కూడా వేగవంతంగా దర్యాప్తు చేయటం ప్రారంభించారు. సో రాజ్ తరుణ్ కూడా బహుశా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బహుశా ఎందుకంటే 493 ప్రకారం ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం కూడా లేదు. సో దానికి కూడా ఒక్కసారి రిమాండ్, అంటే కేసు జడ్జి ముందుకు వెళితే సో ఇమీడియట్గా రిమాండ్ పడే అవకాశం ఉంది. 14 రోజులు రిమాండ్ పడే అవకాశం ఉంది. ఆ తర్వాత మీకేమన్నా బెయిల్ రావటమా ఏదైనా రావటం అనేది ఆ తర్వాత విషయం. సో ఇది ప్రస్తుతం రాజ్ తరుణ్కి తప్పేటట్టుగా కనిపించట్లేదు. పైగా ఏంటంటే తను ఇప్పుడు యాక్చువల్గా తిరగబడరా సామ్ అని ఒక సినిమా చేశాడు కదా, అందులో మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్. ఇది యాక్చువల్గా ఈ 12వ తేదీ రిలీజ్ కావాల్సి ఉంది, కానీ ఆ రిలీజ్ కూడా ఆగిపోయింది. ఎందుకంటే ప్రమోషన్స్ చేయడానికి హీరోయిన్లు ఇద్దరు కూడా ప్రస్తుతం కేసులు ఇరుక్కొని ఉన్నారు. సో అందు గురించి ఇది వచ్చే నెలకి పోస్ట్పోన్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు పైగా ఏంటంటే భారతీయుడు 2 అనే సినిమా కూడా ఉంది కదా. సో ఈ మధ్య ఎందుకు మళ్ళీ క్రష్ అయిపోవటం, పైగా ఇప్పుడు ప్రమోషన్కి కూడా అవకాశం లేదు. ఈ హీరోయిన్ ఇద్దరం లేకుండా ప్రమోషన్స్ అనేది అర్థం లేని విషయం. సో అందు గురించి కొంత టైం తీసుకొని ఒకవేళ ఈ కేసు ఏమవుతుందో చూసి ఒకవేళ రాజ్ తరుణ్ వీళ్ళందరూ కూడా బయటకు వస్తే ఆగస్టు 2న ఈ సినిమా తిరగబడరా సామాన్ అనే సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది అన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పెద్ద డిస్ట్రిబ్యూటరు అదే సలహా వాళ్ళకి ఇచ్చినట్టు నిర్మాతకి, ఎందుకంటే ఇది మల్కాపురం శివకుమార్ అని ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఆయన తెలంగాణకు సంబంధించిన అతనే. సో ఇప్పుడు ఈ సినిమా కూడా దీనివల్ల పోస్ట్పోన్ అయింది. మరి అది నిజంగా అంటే ఆగస్టు 2కి అయితే బెటర్ అని చెప్పేసి ఆయన సలహా ఇచ్చినట్టుగా మనకు అందిన సమాచారం. కాబట్టి అప్పటికైనా రిలీజ్ అవుతుందా లేదా, ఒకవేళ ఈ లోపల హీరోయిన్లు ఈ కేసు నుంచి బయటపడితే, మాల్వి మల్హోత్రా విషయం పక్కన పెట్టినా కానీ A1గా ఉన్నటువంటి ఎవరైతే ప్రాథమిక మొదటి ముద్ద నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్ తరుణ్ ఈ కేసు నుంచి మామూలుగా అయితే కోర్టుకి వెళ్తే బయటపడే అవకాశం లేదు. ఒకవేళ ఇక్కడ కోర్టు బయట దీన్ని సెటిల్ చేసుకునే పని అయితే అట్లా ఏమైనా అవుతుందేమో చూడాలి. దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు రాజ్ తరుణ్ ఏంటి. మొత్తానికి రాజ్ తరుణ్ పెద్ద చిక్కులో ఉన్నాడు. అతను సెటిల్ అయినా చేసుకోవాలి, కోర్టు బయట సెటిల్ అయినా చేసుకోవాలి, లేదా కోర్టునైనా చట్టపరంగానే ఎదుర్కోవాలి. సో అదే చూడాలి సార్. మరి ఇంకా మరిన్ని రోజుల్లో అయితే అర్థమవుతుంది ఏం జరగబోతుంది రాజ్ తరుణ్ లావణ్య లైఫ్లో ఈ కేసులో. సో మనం కూడా వెయిట్ చేయాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.